జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నల్లు చెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా? దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామ సభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామ సభ కండక్ట్ చేశాం. గ్రామ సభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని రెండూ తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడెరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు. 2 మండలాలకు 3 మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు. కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు. విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవడు అపాయింట్ చేశాడు? ఒక ప్రభుత్వ ఉద్యోగిని. వాళ్ళు జబ్బలు తెలుసుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. క్రెడిట్ చోరీ అసలు నీ క్రెడిట్ ఎక్కడుంది చోరీ చేయటానికి మేము అన్నారు. క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నది. మీ సర్వే చేస్తున్నాడు ఎవడు? విలేజ్ కు ఒక విఆర్ఓ, రెవెన్యూ విలేజ్ కు ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సర్వేర్ని గ్రామ సర్వేర్ని ఇంతమందిని 1000 మందిని అపాయింట్ చేసిన రిక్రూట్ చేసినట్టు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి వాళ్ళనే వాడుకుంటున్నావు కదా. జగన్ గారి డేటా వాడుకుంటావు, జగన్ గారి ఓఆర్ఐ డేటా వాడుకుంటావు, జగన్ గారి డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన సర్వేర్లను వాడుకుంటావు, జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు. క్రెడిట్ చోరీ కాదంటారు. మరి ఎవరిది క్రెడిట్? ఈ క్రెడిట్ ఎవరిది? ఇది చోరీ కాదా? గ్రామ సభ పెట్టిన తర్వాత గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఫీల్డ్ లెవెల్లో అంటే భూమి మీద వాస్తవ పరీక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం చేస్తారు? దాంట్లో ఓఆర్ఐ డేటాని, వెబ్లాండ్ డేటాని, ఆర్ఎస్ఆర్ దాఖలాని, ఆర్ఎస్ఆర్ డేటాని, డాక్యుమెంట్స్ ని, రైతు డాక్యుమెంట్స్ ని గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేదే ఈ ట్రూతింగ్, గ్రౌండ్ ట్రూతింగ్ అనేది. అంటే రైతులకు మీరేం చెప్పారు? ఎవరికి చెప్పలేదు రైతులు అంటే ఎంత విషం చిమ్ముతున్నావో. రైతులకు ఎవరికి చెప్పకుండా కొలిచేశారు, పాస్ పుస్తకాలు ఇచ్చేశారని చెప్తున్నావు. రైతు అనుమతి లేకుండా అని చెప్తున్నావు. ఇన్ని గ్రౌండ్ డేటా, గ్రౌండ్ ట్రూత్నింగ్ చేసిన తర్వాత దాంట్లో ఒకవేళ కోర్టు కేసులు ఉంటే దాంట్లోనే అది కింద సబ్ కోర్టు దావా అయితే ఓఎస్ నంబరు, లేదా అది హైకోర్టులో అయితే రిట్ పిటిషన్ నంబరు, ఇదిగో దీంట్లో ఈ కోర్టు కేసులు ఉన్నాయి అని చెప్పని రిజిస్టర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పనిలో ఉన్నారు కదా. తర్వాత 9/2 నోటీసు, రైతుకి 9/2 నోటీస్ ఇచ్చి అయ్యా మేము గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తే ఇదిగో ఇలా ఉన్నాయి. ప్రతి రైతుకి ఎక్కడ సర్వే జరిగితే మీకు సెంటు ఉంటే సెంటు, పావెకరం ఉంటే పావెకరం, అరెకరం ఉంటే అరెకరం, ఎకరం ఉంటే ఎకరం, లేదా 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు, ప్రతి రైతుకి కూడా 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే 9/2 నోటీస్ ఇచ్చిన తర్వాతే రైతును పిలిచి అయ్యా ఇదిగో, ఎందుకని 5% వేరియేషన్స్ ఉన్నాయి పాత సర్వేకి ఈ సర్వేకి. ఇదేమో యాక్యురేట్ సర్వే, ప్రతి అంగుళం 5 సెంటీమీటర్ల వరకు, మినిమం 5 సెంటీమీటర్ల వరకు
ఎర్రర్ కరెక్ట్ చేస్తున్నారు. అంటే కొలతల్లో ఏమన్నా తేడా ఉంటే 5 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి 5% ఎర్రర్ వల్ల ఏమవుతుంది? పూరా విస్తీర్ణం అంటే ఒక సర్వే నెంబర్ తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో టోటల్ ఎక్స్టెంట్ అని ఉంటుంది. సరే 52 కాదు, ఈ కూడా నేర్చుకోండి. ఎంతసేపు 52లోనే పండితుండి 52లో పండితుండి అంటే అట్టగా వీటిలో ఆర్ఎస్ఆర్ ఏంటి, ఎఫ్ఎంబి ఏంటి, సర్వే ఎప్పుడు జరిగినాయి, ఏ సర్వే సిస్టమ్ ఏంటి, 18లో మేము సర్వే చేసాం, 18లో చేసాం కాదు, 18లో సర్వే ఏంటి, ఇవాళ సర్వే ఏంటి, మెథడ్స్ ఏ సిస్టమ్ ప్రకారం, ఏ మెథడ్ ప్రకారం. మరి పాత రోజుల్లో ఉన్న సర్వే ప్రకారం ఏమైంది? ప్రతి రైతుకి హెచ్చు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎకరానికి 5 సెంట్లు పెచ్చు ఉండొచ్చు, 5 సెంట్లు తక్కువ ఉండొచ్చు. ఆ ఎర్రర్తో వచ్చినటువంటి భూములు మనకంతా ల్యాండ్ రికార్డ్ అంతా కూడా. మరి వాళ్ళు యాక్యురేట్ గా చేసినప్పుడు ఏమవుద్ది? కొంతమంది రైతులకి పొలం తగ్గుద్ది, కొంతమందికి పెచ్చు ఉంటుంది. ఎక్కడైతే పెచ్చు ఉందో అంటే డాక్యుమెంట్ ప్రకారం అడంగల్ ప్రకారం ఎవరికైతే దాంట్లో రికార్డులో మ్యాచ్ అవ్వకుండా ఎక్కువ ఉందో లేదా తక్కువ ఉందో ఆ రైతులందరినీ పిలిచి ఫీల్డ్ లెవెల్లోనే ఎంక్వైరీ చెప్తారు, ఇలా ఉంది బాబు పరిస్థితి ఇది అని చెప్పండి. ఎందుకని 5%, ఎకరానికి 5% అంటే 10 ఎకరాలు ఉందనుకోండి, అనగానే సత్యప్రసాద్కి 10 ఎకరాల్లో 5% అంటే 15 50, అరెకరం అయితే తక్కువ ఉంటుంది, అరెకరం తక్కువ రావచ్చు, అరెకరం ఎక్కువ రావచ్చు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నాడు? జగనెత్తేసాడు. సర్వేలోనే అరెకరం 10 ఎకరాలు ఉంటే రైతుకి అరెకరం తేడా ఉంటది. అది సర్వే, అప్పుడున్న యాక్యురసీ అది. కానీ ఇవాళ ఉన్న యాక్యురసీ అట్ట కాదు. ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సిస్టమ్ ప్రస్తుతానికి ప్రపంచంలో అద్భుతమైన సర్వే. ఈ సర్వే ఇలా అద్భుతమైన సర్వే అని చెప్పి తర్వాత ఎవరెవరు మాట్లాడారో మాట్లాడుకుందాం. మీరు రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, మీ ప్రభుత్వం రేపో మాపో చీఫ్ సెక్రటరీ చేయబోతున్నటువంటి, గతంలో మా అప్పుడు రెవెన్యూ సెక్రటరీగా పనిచేసినటువంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పేషీలో ముఖ్య అధికారిగా పనిచేసినట్టు ఆయన ఈ సర్వే గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. ఒకసారి ఇది కాదండి, సాయి ప్రసాద్ గారిదండి. ఆడియో ఏది? స్టార్టింగ్ నుంచి పెట్టాలి. Because I had doubts about this program. స్టార్టింగ్ నుంచి పెట్టండి. The subject మామూలుగా కూడా ఇంట్రెస్ట్. నాకు ఈ సబ్జెక్ట్ మామూలుగా కూడా ఇంట్రెస్ట్. 6 months before I joined here, I had gone to a village where ఒక్క నిమిషం. వారు ఏం చెప్తున్నారంటే, నేను రెవెన్యూ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యేటప్పటి 6 నెలల ముందు ఏం చెప్పండి. పోయి చూసి వచ్చా ఈస్ట్ గోదావరిలో పాలభూమి అని విలేజ్. I spent about 3 hours in that village. Then I found it very comfortable that this is a program which